ఈ ఆర్టికల్స్ లో హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం దగ్గర కొలీజియం అనేటువంటి పదమే లేదు. సుప్రీంకోర్టే కొన్ని తీర్పుల ద్వారా కొలీజియం వ్యవస్థను బలపరిచింది. దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు, కొలీజియంకి ఎలాంటి చట్టబద్ధత లేదు. కానీ సుప్రీంకోర్టు తనకున్న విశేష అధికారాలతోటి ఈ కొలీజియం వ్యవస్థను తయారు చేసింది. ఇందులో కూడా సీనియర్ న్యాయవాదులు లేకపోతే ప్రభుత్వం తరఫున వాదించినటువంటి వాళ్ళని నియామకంలోకి తీసుకొని కొలీజియం వ్యవస్థలోకి తీసుకొస్తారు. 10 సంవత్సరాలు ఇక్కడ న్యాయ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థ సరే కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా ఉండడం మంచిది. కానీ బంధు ప్రీతికి ఎక్కువ ఏది ఆయన తాత జడ్జి అయితే మనవడు జడ్జి, అల్లుడు జడ్జి, కొడుకు జడ్జి, ఈ కార్యక్రమాలు ఉండడం ద్వారా న్యాయ వ్యవస్థలో బంధు ప్రీతి పెరిగిపోయింది. ఇట్లా మన న్యాయ వ్యవస్థ 79వ స్థానంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీంట్లో రాజకీయ జోక్యం తక్కువ ఉంటుందని చెప్తారు, కానీ రాజకీయ జోక్యమే ఎక్కువ ఉంటుంది. సిఫార్సు చేసే కాడ రాజకీయ జోక్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొలీజియం సిఫార్సు చేసిన వాటిని ప్రభుత్వం ఆమోదించాల్సిందే, తప్పదు. అక్కడ రిజెక్ట్ చేసి మళ్ళీ పంపితే మళ్ళీ ఆమోదించాల్సిందే. అటువంటిది అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా కొలీజియం అనేటువంటి పదం లేదు. కానీ వాళ్ళ అవసరాల కోసం కొలీజియంని ఆ వ్యవస్థను తయారు చేసుకున్నారు. మరి భారత రాజ్యాంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశం లేదు కదా. మరి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని బీసీల రిజర్వేషన్ గురించి ఈ వ్యవస్థను తయారు చేయొచ్చు కదా. మరి ఇదే సుప్రీంకోర్టు బీసీలకు వచ్చేసరికి ఏమో 50% నిబంధన అని మాట్లాడుతుంది. ఇదే సుప్రీంకోర్టు మరి మీ కొలీజియం వ్యవస్థ, మీ నియామకాలు జరిగేటప్పుడు మాత్రం ఇలాంటి వ్యవస్థను రాజ్యాంగంలో లేనివి మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలను ఉపయోగించైనా సరే బీసీల రిజర్వేషన్ల విషయంలో దయచేసి సుప్రీంకోర్టు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇక అలాగే ప్రజల స్వేచ్ఛ విషయంలో ఇది చూసారు కదా, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. భారతదేశం ఏ రంగాల్లో వెనుకబడింది, ఎందుకు ఆ స్విట్జర్లాండు, డెన్మార్కు, ఫిన్లాండు, ఐర్లాండు, న్యూజిలాండు ఈ దేశాలు ఎందుకు ముందు వరుసలో ఉన్నాయి, ఎందుకు అక్కడి ప్రజలు స్వేచ్ఛగా అక్కడ ప్రధానమంత్రిని పోయి ఏం పని చేస్తున్నావురా అని అన్నాడు అనుకో, ప్రధానమంత్రి సారీ అని ఇక్కడ ఇట్లా చూస్తే 3 నిమిషాలు చూస్తావరా ప్రధానమంత్రిని పట్టుకుపోయి లోపటేస్తారు. ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి తేడా గది. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికినప్పుడే ప్రజాస్వామ్యం ఫరిడ వెళ్తుంది. అప్పటిదాకా ఇక అదంతా ఉత్త కార్యక్రమమే. మనం ఎన్ని చెప్పుకున్నా కూడా